లైలా మజ్నుల్ లాంటి మైథిలి ఉత్తమ్ల మధ్య అపార్థాలు సృష్టించేసి మైథిలి తప్పు చేసిందని నమ్మించగలిగినావు. మా అమ్మనే నిర్లక్ష్యం చేస్తావా అని మైథిలిని చెడమడ తిట్టించేసినావు. అవునన్నయ్యా, ఈ కోపం శాశ్వతం కావాలి. వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోవాలి. అదెంత పని ఆంటీ? ఈ రోజు మీ విషయంలో ఉత్తమ్కి కోపం తెప్పించినట్టే రేపు శుభప్రద ఆంటీ విషయంలో, సులోచన ఆంటీ విషయంలో పుల్లలు పెట్టి కోపం తెప్పించగలిగితే ఆటోమేటిక్ గా ఉత్తంలో మైథిలి మీద కోపం పెరుగుతుంది. అది ద్వేషంగా మారి మైథిలిని ఉత్తంని విడదీస్తుంది. కరెక్ట్. నా కొడుకు దేన్నైనా భరిస్తాడు, కాని అమ్మల్ని నిర్లక్ష్యం చేసినా, అమ్మల్ని లోకువ చేసినా అస్సలు భరించడు, క్షమించడు. ఆ ప్రేమనే బలహీనతగా మార్చి మైథిలి మీద కాలు దువ్వేలా చేస్తా. పండంటి వాళ్ల కాపురంలో కలతలు రేపి వాళ్ళిద్దరినీ శాశ్వతంగా విడదీస్తాను. సూపర్ సిస్టర్. ఇక నుంచే మన ముగ్గురు టార్గెట్ ఒక్కటే. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో పొల్లలెట్టేయాలి. మైథిలిని పర్మనెంట్ గా ఈ ఇంటికి దూరం చేసేయాలి. అలాగే అన్నయ్య, రేపటి నుంచి మన ప్లాన్ అమలు చేద్దాం. ఇదిగోండి కాఫీ. థ్యాంక్స్ అండి. మీకు కూడా థ్యాంక్స్. ఎందుకో? నిన్న ఉత్తమ్కి భార్య విలువ, భార్య గొప్పదనం గురించి మీరు చెప్పినందుకు. నా భార్య అంత గొప్పది కాబట్టే, భార్య పట్ల నాకు విలువ ఉంది కాబట్టి అలా చెప్పగలిగాను. మరి భార్య అంటే అంత గొప్ప అభిప్రాయం ఉన్నవాళ్లు భార్యకి ద్రోహం ఎందుకు చేసినట్టు? అది ద్రోహం కాదు జానకమ్మగారు, అనుకోకుండా జరిగిన పొరపాటు. మీ దృష్టిలో అది పొరపాటు కావచ్చు, కానీ నా దృష్టిలో అదెప్పటికీ మోసమే. మోసమే. తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పు తప్పే కాబట్టి నా తప్పు నేను అంగీకరిస్తున్నాను. భర్తగా నా భార్యని క్షమించమని వేడుకుంటున్నాను. క్షమించాల్సింది నేను కాదు, కాలం. ఏ కాలమైతే మనిద్దరినీ విడదీసిందో ఆ కాలమే నన్ను మిమ్మల్ని క్షమించేలా చేస్తుంది తప్ప నా అంతట నేనుగా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. ఏంటంటే ముసలి దంపతులిద్దరూ ముచ్చట్లు పెడుతున్నారు? అవునవును, ముసలాయన్ని ఇక్కడ ఎక్కువ కాలం ఉంచకూడదు. ఉంచితే ఇలాగే ముచ్చట్లు పెట్టి ఆ ముసలావిడ మనసు మార్చేస్తారు. అది నిజమే. మరైతే మీరేం చేయబోతున్నారు? చెప్పడవెందుకు, నువ్వే చూడు. పద. కాఫీ తాగండి, చల్లారిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? అత్తయ్యగారు. ఏంటి సుహాసిని? రామయ్య గారు అనారోగ్యం నుంచి కోలుకున్న వెంటనే ఆయన్ని మన ఇంటి నుంచి పంపించేస్తానని చెప్పారు కదా. ఇంకా ఆయన్నెందుకు మీరిక్కడే ఉండనిచ్చారు? తాతయ్య గారు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు అని ఎవరు చెప్పారు? ఇప్పటికి కూడా ఆయన టాబ్లెట్స్ వేసుకోవడం ఆలస్యం అయితే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అవును, నిన్న కూడా వాష్రూమ్లోకి వెళ్ళి పడిపోబోయారు. సమయానికి నేనున్నాను కాబట్టి తాతయ్యని పట్టుకున్నాను. అమ్మమ్మ గారు, ఇంకొన్నాళ్ల పాటు తాతయ్య గారు ఇక్కడే ఉంటే మంచిదండి. అవునానమ్మా, ఇక్కడే ఉంటే మనందరం ఉంటాం. ఆయనకి ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే రెస్పాండ్ అవుతాం. అదే తాతయ్య తన ఇంటికి వెళ్ళిపోతే అక్కడ చూసుకోవడానికి ఎవరుంటారు? దాంతో ఏ క్షణం ఏమైనా జరగచ్చు. మీ అందరికి మతేమైనా పోయిందా? ఆయనకు ఆరోగ్యం బాగోకపోతే జీవితకాలం మనతోనే ఉంటారా? అక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడుంటే మంచిదని ఆయన అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి ఆయనింటికి ఆయన వెళ్లడమే మంచిది. ఇన్ని రోజులుగా నన్ను మీ అందరితో పాటుగా ఉండనిచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు.
ఎంతో మందికి ఉపాధి కల్పించి అన్నం పెట్టిన ఈ రామయ్యకి పిడికెడు అన్నం మెతుకులు పెట్టి కాపాడిన జానకమ్మ గారికి, సుహాసిని గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తన జీవిత కాలంలో ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చిన ఈ రామయ్యకి మొదటిసారి ఆశ్రయం ఇచ్చి నన్ను మీ కుటుంబానికి రుణపడేలా చేసిన జానకమ్మ గారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇన్ని రోజులు నా మీద ప్రేమని, అభిమానాన్ని కురిపించిన మనవరాలు మైథిలికి, మనవడు ఉత్తమ్కి నా ఆశీస్సులు. జానకమ్మ గారు, మీరిచ్చిన ఆతిథ్యం నా జీవితంలో మర్చిపోలేను. అమ్మమ్మ గారు, తాతయ్య గారు వెళ్ళిపోతున్నారండి. ఆయన అవునమ్మా, ఆగమని నానమ్మ. చెప్పండి ప్లీజ్. అమ్మమ్మ గారు, అమ్మా నానమ్మ, ప్లీజ్. ప్లీజ్ ఉండమని చెప్పు నానమ్మ. భగవంతుడా, నువ్వు వాడించే ఈ నాటకాన్ని ఎప్పుడు ఏ మలుపు తిప్పుతావో, ఎవరిని ఎలా వాడుకుంటావో, ఆడుకుంటావో ఎవ్వరూ ఊహించలేరు స్వామి. నేనెందుకు ఆగమని చెప్పాలి? నాకేం అవసరం? ఆయనేమైనా ఈ ఇంటి మనిషా? ఉండమని బతిమలాడ్డానికి వెళ్ళనివ్వండి. ఎప్పటికైనా వెళ్ళవలసిన వారే కదా. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఎవరు ఎప్పుడు ఎక్కడికి చేరుకోవాలో వారిని ఆ సమయానికి చేరుస్తుంది.